షోమ్రోను పట్టణం అనే ఒక పట్టణాన్ని బెన్హదదు అనే ఒక సిరియా దేశపు రాజు ముట్టడి వేశాడు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేయబడి ఉండిరి. వారు సరిగా బ్రతకటానికి ఆస్కారం లేకుండా, అంటే ఆ షోమ్రోను పట్టణము చుట్టూరు కూడా ఈ రాజు తన సైన్యాన్ని మోహరించి బయట వారు లోనకి, లోన వారు బయటికి రాకుండా ఎక్కడికక్కడ అందరినీ కూడా స్తంభింపజేసేసారు. ఇక షోమ్రోను పట్టణంలో ఉన్న వారందరికీ కూడా భోజనము లేదు. భోజనము కరువైంది. కొనుక్కుందామంటే రేట్లు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే అన్యాయమైన రేట్లు అమ్ముతున్నారు. తినడానికి సరైన తిండి దొరక అలమటించిపోతున్న సమయంలో ఎలీషా ప్రవక్త ఆ దేశంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒక రూపాయి ఒక్కింటికి సన్నని పిండిని, రూపాయి ఒక్కింటికి 2 మానికల యావులను రేపు ఇదే సమయానికి అమ్ముతారు అన్నాడు. అంటే ₹1 ఇస్తే చాలు ఒక మానిక సన్నని పిండి దొరుకుతుంది. ₹1 ఇస్తే చాలు 2 మానికల యావలు దొరుకుతాయి. అంటే అంత సులువుగా, అంత చౌకగా రేపు ఇదే సమయానికి అన్ని వస్తువులు దొరుకుతాయి అని అన్నప్పుడు రాజు దగ్గర ఒక అధికారి ఉండేవాడు. ఆ అధికారి మాటలు విన్నప్పుడు అన్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగ జరుగునా అని ఎలీషా ప్రవక్తకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఈ షోమ్రోను పట్టణం అంతా కూడా చాలా ఆకలితో నిండి ఉంది, కరువుతో నిండి ఉంది. బయట శత్రువులు వచ్చేమో షోమ్రోను పట్టణం అంతా ముట్టడి వేశారు. లోనవారు బయటికి రావటానికి లేదు, బయటి వారు లోనకు పోవటానికి లేదు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో, ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో రేపు ఇదే సమయానికి ₹1 సన్నని పిండి, మానిక పిండి, ₹1 2 మానికలు యావలు ఎలా వస్తాయ్యా? ఇదంతా జరిగే పనేనా అని యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగ జరుగునా అని తన అవిశ్వాసాన్ని ఎలీషా ప్రవక్త దగ్గర వ్యక్తం చేసినప్పుడు ఆయన అంటాడు కదా, ఇవన్నీ నువ్వు చూస్తావు కానీ వాటిని తినకుండా ఉంటావు. రేపు ఖచ్చితంగా జరుగుతుంది. యెహోవా కిటికీలు తెరుస్తాడో, ఆకాశపు గవన్లు విప్పుతాడో నువ్వే చూద్దు అని అతనితో చెప్పి ప్రత్యుత్తరం ఇచ్చాడట. అంటే ఈ వ్యక్తికి ఉన్నట్టు అవిశ్వాసం ఏంటంటే దేవుడు చెయ్యలేడని. దేవుడికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా అంటే దేవుడికి సమస్తము కూడా సాధ్యమే, ఏది కూడా అసాధ్యమైనది కూడా లేదు. ఆదియందు నోవాహు గారు రాబోయే మహాప్రళయం గురించి ఊరంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. 40 పగలు 40 రాత్రులు దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు, ఆకాశ తుమ్ములు విప్పబోతున్నాడు, పాతాళపు తుమ్ములు విప్పబోతున్నాడు అని ఆ భక్తుడైనటువంటి నోవాహు గారు ఆ జనాలందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఒక్కడు కూడా నమ్మలేదు, ఇదిలా జరుగుతుందా అని అనుకున్నారు. దీంతో అత్యంత విశ్వాసముతో నోవాహు మాత్రం భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లుగా ఒక వాడనైన కట్టుకుని తన పిల్లల కోసము, తన కోడళ్ళ కోసము, తన భార్య కోసము దాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ రోజుల్లో మనుషుల నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం అంటే దేవుడు లేడనే ఒక నిర్లక్ష్యం. ఈ ప్రజలందరూ కూడా మరి చేసే హేయమని క్రియలు చూస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మరి 40 పగలు 40 రాత్రులు వర్షం కురిపించడమే కాకుండా ఆకాశపు తుమ్ములు విప్పినప్పుడు, పాతాళపు తుమ్ములు విప్పినప్పుడు ఈ భూప్రపంచమంతా కూడా మునిగిపోయి మొత్తం ఒక్క ప్రాణి కూడా లేకుండా అంతా కూడా అంతమైపోయిందట. ఈ యొక్క మహాప్రళయం ఎక్కడి నుంచి వెళ్ళిందంటే పర్వతాలపైన 15 మూరల ఎత్తు నుంచి ఆ జలప్రవాహం వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అంటే 15 మూరల ఎత్తు అంటే ఇంకా పర్వతాలపైన కూడా నిలబడిన వ్యక్తి కూడా బ్రతికే అవకాశము లేనిలేదు. అంటే ప్రియులారా ఆలోచించండి, దేవుడు చేస్తాడంటావా? దేవుడికి ఇది సాధ్యమేనా అంటే దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా ఆయన శాంతిపరిచే దేవుడు, ప్రతిదీ కూడా ఆయన చేయగలిగిన సమర్థనం. ఒక ప్రాంతం ఉండగా మరి యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది గుమ్ముగూడి ఒక వ్యక్తి దగ్గర నిలబడి చూస్తున్నారట. ఏమైంది అని అడుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి ఏం జరిగింది అని అడిగితే, ఇదిగో చెముడు మూగ ఈ 2 కలిపి ఉన్నట్టు ఒక దెయ్యము పట్టింది,
ఇతన్ని బాగు చేయమని నీ శిష్యులను అడిగితే ఒకరు కూడా బాగు చేయలేకపోయారు. ఏమైనాను నీ వలనైతే మాకు సహాయం చేయమని యేసు ప్రభువుని ఆ కుమారుడు తండ్రి అడిగాడట. ఏమైనాను అన్నాడు అంటే నీ వల్ల అవుతుందేమో చూడు, నీ వల్ల అయితే నాకు సహాయం చేయమని యేసు ప్రభువుని అతను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దేవదేవుడికి అనుకున్న కార్యము చేయలేడంటారా? దేవుడు ఏదనుకుంటే అది చేస్తాడు కదా. ఏమైనా నీ వల్ల అవుతుందేమో చూడు అని ఒక నిర్లక్ష్యంగా అతను మాట్లాడుతున్నాడు. అమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అన్నాడు. చాలామంది మరి సంఘాలకు వస్తుంటారు. కొంతమంది సంఘాలకు వచ్చినప్పుడు ఈ సంఘానికి వచ్చారనుకోండి, ఈ సంఘానికి వచ్చి ఒక మొక్కుకుంటారు. 7 వారాలు నేను వెళ్తాను ఈ సంఘానికి. వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు కార్యం చేయకపోతే మళ్ళీ ఇంకొక సంఘానికి వెళ్తారు. మళ్ళీ అక్కడ కూడా ఇంకొక కార్యం చేయకపోతే వేరొక సంఘానికి వెళ్తారు. వీళ్ళు ఎటువంటి వారు ఎల్లటి వారు అంటే అవిశ్వాసులు, విశ్వాసము లేని జనాంగం. ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి, ఇంకో సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి, ఇంకొక సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి తిరిగేటువంటి జనాంగం, స్టాండర్డ్ లేని జనాంగం. ఈ జనాంగం అంతా కూడా దేవుని పైన సరైన విశ్వాసం ఉంచిన జనాంగాలు కాదు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో దేవుని సంఘాలకు పోతూ ఉంటారు. ఈ సంఘము కాదని ఆ సంఘము, ఆ సంఘము కాదని ఈ సంఘం, ఎక్కడెక్కడో సంఘాలు మారుస్తుంటారు, దేవుడిని మారుస్తూ ఉంటారు. ఇక్కడున్న దేవుడు వేరే సంఘంలో కూడా ఉన్నాడు కదా, వేరే సంఘంలో ఉన్న దేవుడు వేరే సంఘంలో ఉన్నాడు కదా. అన్ని చోట్ల ఒకే దేవుడు కదా, దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడైనప్పుడు, అన్ని సంఘాల్లో ఒకడే దేవుడు అయినప్పుడు, అన్ని సంఘాలకి అధ్యక్షుడు ఒకడే దేవుడు అయినప్పుడు, అన్ని సంఘాలని సృష్టించిన వాడు ఒకడైనప్పుడు, అన్ని సంఘాల కోసం తన ప్రాణం నడిపించిన యేసుక్రీస్తు ఒక్కడే అయినప్పుడు, ఈ సంఘమును కాదని వేరే సంఘానికి వెళ్తే దేవుడు నీకు సహాయం చేస్తాడా? దేవుడు చేస్తాడేమని వస్తారు, కానీ దేవుడు అక్కడ కార్యం చేయడు. ఎందుకంటే ప్రార్థన చేసే దైవ సేవకుడికి విశ్వాసం ఉండొచ్చు, కానీ ప్రార్థన చేయమనేటువంటి వాడు కూడా విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేయమని అడిగేటువంటి వాళ్ళలో సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ప్రార్థించే సేవకుని ద్వారా దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు. యేసు ప్రభు వారు వెళ్ళిన ప్రాంతంలో అనేక మందికి స్వస్థత చేయాలని ఆయన వెళ్ళాడు, అనేక మందిని బాగుపరచాలని వెళ్ళాడు, అనేక మందిని దేవుని సన్నిధిలో సంఘాలుగా కట్టాలని వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా అవిశ్వాసులు. అంటే ఎటువంటి అవిశ్వాసాలు అంటే యేసు ప్రభువుని చూడగానే అంటున్నారు, ఇతను మరియమ్మ కుమారుడు కదా, ఇతను సహోదరులు మనతో తిరిగినటువంటి వారు కదా, ప్రతిరోజు ఇతను చూస్తానుక ఇతను వడ్లవాడు కదా, వడ్రంగి పని చేసుకునేవాడు కదా అని నీచంగా యేసు ప్రభువుని చూసి మాట్లాడతారు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు భయంకరమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో లోతు కుటుంబం ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా చాలా దుర్మార్గులు, హేయమైన క్రియలు చేసేటువంటి వారు. అటువంటి పాప సంబంధమైనటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు నేను పోయి ఇవే అద్భుతాలు చేస్తుంటే కనుక వారు గోని పట్ట కట్టుకుని దేవుని దగ్గర గోచాడి వారందరూ కూడా మారు మనసు పొందేటువంటి వారు. అయితే మీ మధ్యన నీకు ఎటువంటి గొప్ప కార్యములు చేయరాదు అని వీరి మధ్యన అటువంటి కార్యములు అద్భుతాలు చేయకుండా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలా జరుగునా అన్నాడు. ఆకాశమందు యెహోవా కిటికీలు తెరిచి ఇలా జరుగుతుందంటవా? ఇది చేస్తాడంటవా? నీ మాటలన్నీ ఉత్తుత్తి మాటలే కదా, నువ్వు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు చేస్తాడు ఇలాగా. ఆకాశం అంటే కిటికీలు విప్పేస్తే మాత్రం ఇక్కడున్న జనాలందరికీ భోజనం వస్తుందా? ఇక్కడున్న జనాలందరూ కూడా పిండి తెచ్చుకుని రొట్టెలు చేసుకుని తింటారా? ఇక్కడున్న జనాలందరికీ యావలు దొరుకుతాయా? ఇక్కడున్న వాళ్ళందరికీ మంచులు దొరుకుతాయా? ఇవన్నీ దొరికే సంగతేనంటావా? యెహోవా చేస్తాడంటావా అని హేళనగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, రేపు ఇదే సమయానికి జరుగుతున్నప్పుడు వాటిని నువ్వు కళ్ళారా చూస్తా కానీ నువ్వు మాత్రం దాన్ని తినకుండా ఉంటావు అన్నాడు. నిజానికి ఆ రాత్రి గొప్ప సంఘటన ఏం జరిగిందంటే, ఈ ఎలీషా ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు. ఆకాశం మందున్న దేవుడికి కిటికీలు తెరిచే సమయం. ఆ రాత్రి సమయంలో దేవుడు తన పరలోక సైన్యాన్ని బయలుదేరజేశాడు. ఆకాశంలో ఆ సైన్యము, ఆ గుర్రపు రౌతులు, ఆ దూతలు అందరూ కూడా ఆ సైన్యంగా బయలుదేరి వస్తుంటే ఆ చుట్టుపక్కల ఆ షోమ్రోను పట్టణం చుట్టూరు కూడా ముట్టడి వేశారు. చూసారా? ఆ ముట్టడి వేసినటువంటి ఆ సైనికులందరికీ కూడా ఈ శబ్దాలు వినపడ్డాయి. ఆకాశం నుంచి మహారథాలు, గుర్రాలు, అలాగే సైనికులు పరిగెట్టుకు రావటం, ఆ సందడి అంతా విన్నప్పుడు వీరందరిలో కూడా గుబులు పుట్టింది. అయ్యో, ఎక్కడి నుంచో కూడా సైన్యం మా మీదకి వచ్చి ఈ రాత్రి కూడా మా మీద పడుతున్నప్పుడు మేము అందరం చచ్చిపోతామే అని వారందరూ కూడా ఏం చేశారంటే తమ గుడారాలు వదిలిపెట్టి పారిపోయారట. గుడారాలు ఏమున్నాయి? వెండి ఉంది, బంగారం ఉంది, తినడానికి తిండి ఉంది, పిండి ఉంది, యావలు ఉన్నాయి, అన్ని రకాలైన వస్తువులు కూడా షోమ్రోను పట్టణం చుట్టూరు కూడా ముట్టడి వేసిన సైనికుల గుడారాల్లో అవన్నీ సమృద్ధిగా నిలవన్న సమయంలో ఆకాశం నుంచి దేవుడు ఎప్పుడైతే తన దూతలను పంపించాడో, తన సైన్యాన్ని పంపించాడో, వీరందరూ పారిపోగా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎవరు చూస్తుంటే ఒక 4 కుష్ఠరోగులు అనుకున్నారట, మనం ఈ ప్రాంతంలో ఈ పట్టణం చివర చస్తూ బ్రతుకుతున్నాం, ఇక మనము ఊళ్ళోకి వెళ్ళినా చంపుతారు, ఊళ్ళోకి వెళ్ళకపోయినా ఇక్కడన్నా చేస్తాం, ఆ చావేది అక్కడే వస్తుందిలే,
మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఆ మనుషుల మధ్యని జీవిస్తే వాళ్ళు కనికరిస్తే లేకపోతే కొడతారు, చస్తే చేద్దాం అని చెప్పేసి రాత్రి ఆ ముట్టడి వేసినటువంటి ఆ సైనికులు ఉన్నటువంటి గుడారాల దగ్గరికి వెళ్ళి చూస్తారట. వారు మనకు భోజనం పెడితే పెడతారు, పెట్టకపోతే మానేస్తారు. వాళ్ళు అన్న అడుగుదాం, ఆహారం పెట్టమని అడుగుదామని వాళ్ళు వెళ్ళి అడిగి చూసేటప్పటికి ఆ గుడారాల్లో ఒక్కడు కూడా కనిపించింది. వెంటనే వారు ఆ రాజు సన్నిధికి వెళ్ళి చెప్పారు, ఇదిగో నేను చెప్తున్నాను, ఆ గుడారాల దగ్గర ఎవరు లేరు, అందరూ పారిపోయారు, దయచేసి మీరందరూ రండి అని అన్నప్పుడు ఒక వ్యక్తిని పంపించగా ఆ వ్యక్తి వెళ్ళి చూసి వచ్చినప్పుడు అక్కడ ఎవరు కనిపించకపోతే ఇక ఆ గుడారాల్లో దొరికిన ప్రతి ఒక్క వస్తువు, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, పిండి కానివ్వండి, ఇక తిని బండారాలు ఏవైతే అవన్నీ కూడా రాజు యొక్క గుమ్మం దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టారట. ఇక మర్నాడు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్లుగా ఒక మాణిక పిండి ₹1 ఇంటికిని, 2 మాణికల యావలు ₹1 ఇంటికిని అమ్మటము, అక్కడ ఆ వచ్చిన తినుబండారాలని అమ్మటము మొదలుపెట్టారు. అయ్యో ఎంత కోలాహలంగా అమ్ముతున్నారే అని ఎవరైతే ఇది జరుగునా అని దేవుని వెక్కిరించాడో, ఎవరైతే ఇది దేవుడు చేయగలుగుతాడా, ఆకాశ కిటికీలు విప్పినప్పటికీ కూడా ఇదంతా జరుగుతుందని ఎవరైతే వెక్కిరించారో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ జనులందరూ కూడా అతని మీద పడి పరుగులు తీస్తుంటే ఆ రద్దీలో గెంటి కింద పడేసి అతని మీద ఎక్కుతుంటే ఆ ఎక్కినప్పుడు అందరూ కూడా తొక్కుతుంటే అతను వాళ్ళ కాళ్ళ కింద పడి చనిపోయాడట. దేవుడు చెప్పినట్లుగానే ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తావు, కానీ దేవుడు చేసినప్పుడు నువ్వు చూస్తావు, కానీ దాన్ని తినకుందువు అన్నట్లుగా ఎప్పుడైతే ప్రజలందరూ కింద పడేసి తొక్కుతూ అతని మీద పరుగులు తీస్తున్నారో ఆ సమయంలో ఆ రద్దీలో అతను కింద పడి చనిపోయాడు. దేవుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతాడు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేని జీవితము వ్యర్థమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. మనం ఇష్టడుగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడో గంతు అక్కడో గంతు వేయకూడదు. ఈ సంఘము ఆ గంతు, ఆ సంఘము గంతు. దేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని, అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఒకే ఒక దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసమును బట్టి చేసే దైవసేవకుని యొక్క ప్రార్థనకు తోడైతే కనుక దేవుడి నీ మధ్యన ఒక గొప్ప కార్యము